ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారా? మీ అందరూ ఎంతగానో ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందును బట్టి దేవుడి సన్నిధి మరి మీతో మాతో ఉండబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, బాగున్నారా? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ క్షేమంగా మరి ఉంచి ఉన్నాడు కనుకనే మనము సజీవులుగా ఉన్నాం కనుకనే నేను మీ ముందు నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నా, మీరు వాక్యం వినగలుగుతున్నారు. 2024 సంవత్సరం మనల్ని కాపాడి 25వ సంవత్సరంలో ఎంటర్ అవటానికి దేవుడిచ్చిన మహాకృప ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే చెందును గాక. ప్రియ దేవుని పిల్లలారా, ఈ 2025వ సంవత్సరంలో మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఎందుకంటే చాలామంది ఎవరిని కదిలించండి, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అప్పు 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 ఇది ఒక శాపం అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఎవరిని కదిలించినా అయ్యా మాకు 10 లక్షల అప్పు ఉందయ్యా, 5 లక్షల అప్పు ఉందయ్యా, 2 లక్షల అప్పు ఉందయ్యా, ఇది ఎలా తీరాలా, నేను అసలు నా జీవితంలో చాలా సమస్య ఎదుర్కొంటా అనేవాడు కొంతమంది అంటున్నారు చనిపోవాలనిపిస్తుందండి ఈ అప్పు తీర్చలేక. ఎందుకంటే అప్పులో వచ్చి వేధిస్తున్నారు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఎంతమంది ఈ వడ్డీ వ్యాపారాలు ఇలా పిండేస్తున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, జాగ్రత్త, దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తన ద్రవ్యం వడ్డీకి ఇవ్వరాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ వడ్డీలతో అక్రమంగా సంపాదిస్తున్నావు, దేవుడికి లెక్క అప్పు చెప్పాలి. దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి, ఈ వడ్డీలు అనేది మంచిది కాదు. ఒకవేళ నేను ఎవరి గురించే చెప్పట్లా, నువ్వు క్రైస్తవుడు అయితే, దేవుని ఎరిగి ఉంటే, వాక్యము నీ హృదయంలో ఉంటే, నువ్వు అన్యాయంగా అక్రమంగా ఎక్కడ ఈ వడ్డీ అనేది పుచ్చుకోవద్దు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఈ వడ్డీ కూడా ఒకరోజు నీకు మొరపెడుతుందని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈరోజు దేవుని పిల్లలుగా మనం పైవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మందికి అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉండాలని కోరుకో. ఎప్పుడు కూడా మరి నీ చెయ్యి ఇచ్చేలాగా ఉండాలి, కానీ అప్పు ఇలా తీసుకునేలాగా మనం ఉండకూడదు. దేవుని వాక్య భాగంలోకి వెళదాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని నీవు అనేక జనములకు అప్పి ఇచ్చెదవు కానీ అప్పు చేయవు. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మా హృదయాలతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకు మహిమ. ఈ యొక్క మోషే రాసిన ఈ పంచకాండాలు, దీంట్లో ద్వితీయోపదేశకాండములో ఇక్కడ రాయబడింది ఏంటంటే, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. ఎవరు అప్పిచ్చేలాగా ఉంచుతారంటే, దేవుని మాటకు లోబడి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వారు అప్పు ఇచ్చే వ్యక్తులుగా ఉంటారు కానీ అప్పు చేయరంటున్నారు. నువ్వు నిజంగా దేవుని దృష్టిలో నమ్మకంగా ఉంటే ఎప్పుడు దేవుడు నిన్ను ఎలా ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగునే కాక. మరి కొంతమంది ఎప్పుడు చూసినా అప్పు అప్పు అప్పు. ఇదిగో కొంతమంది ఈఎంఐలు. అయ్యా 2వ తారీఖు వస్తే ఒక ఈఎంఐ, 5వ తారీఖు వస్తే ఒక ఈఎంఐ, 28వ తారీఖు వస్తే ఈఎంఐ. చాలా. ఎందుకంటే కొంతమందిని కదిలిస్తే ఒక్కొక్కళ్ళు అంటారు, అయ్యా నాకు వచ్చే జీతం 30,000 అయితే నేను ఈఎంఐలు కట్టేది 40,000, మిగతా 10,000 నేను చూసుకోవాలని ఒక ఆమె అంటుంది. ఒక ఆమె ఉంటుంది, అయ్యా మరి నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు 80,000 శాలరీ వస్తే నేను ₹1,00,000 ఈ అప్పులకే కట్టాలి. ఎంత బాధాకరం. ఆ డబ్బులు తీసుకెళ్ళి అలా అప్పులకి ఇస్తుంటే కళ్ళెం నీళ్ళు ఎంత తిరుగుతాయి. నువ్వు కష్టపడి, నెలంతా శ్రమపడి కష్టపడి నువ్వు అలా బాధతో ఆ డబ్బులు ఇస్తుంటే, ఎందుకంటే అది వాడికి ఆశీర్వాదం కాదు. ఆ వడ్డీలకు ఇచ్చేటప్పుడు ఆ తీసుకునే వాళ్ళకే సంతోషంగా తీసుకుంటారు, ఇచ్చేవాళ్ళు ఏడుస్తూ ఇస్తూ ఉంటారు. అయ్యో ఇలా. ఎందుకంటే అక్రమ సంపాదన, వడ్డీ వ్యాపారం. దేవుని వాక్యం చెప్తుంది, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యరాదు. ప్రైజ్ ద లార్డ్. తీసుకునేటప్పుడు ఏమో ఇలా ఎంతైనా పర్వాలేదండి, 5 రూపాయలైనా 10 రూపాయలని తీసుకుంటారు. కట్టే దగ్గరికి వచ్చేరేకే పూర్తిగా కట్టలేరిక. ఏదో భరోసా మీద కడతాలు. ఎలాగా ఆ బాధలు అనిపిస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ సమస్య, దాన్ని బట్టి ఎలాగైనా అప్పు చేసి కట్టాలనుకుంటారు. కొంతమంది ఏమో ఆర్భాటాలకి, లగ్జరీ లైఫ్, ఫంక్షన్లని, వాటికని వీటికని, విందులు వినోదాలు అప్పు చేసైనా నేను పప్పు కూడా తినాలనేవాడు కొంతమంది. ఇలాగా పెద్ద పెద్ద ఫంక్షన్లు ఖర్చు పెట్టి డబ్బు అంతా అప్పులు చేసేసి చివరికి తీర్చలేక. ఎందుకు ఆర్భాటాలు?
ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతోషపడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఎప్పుడనంటే ద్వితీయోపదేశకాండములు ఇక్కడ స్పష్టంగా ఉంది. 28వ అధ్యాయంలో దేవునికి మహిమ కలుగును గాక 12వ వచనం చదవండి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. హల్లెలూయా. ఎవరిళ్ళు అనేక జనములకు అప్పిస్తారు, అప్పు చేయరని ఎవరి గురించి ఇక్కడ వ్రాయబడిందంటే, ప్రియ క్రైస్తవ బిడ్డలారా, నువ్వు దేవుని వాక్యం శ్రద్ధగా వినాలా, దేవుని మాటకు లోబడాలా, దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించాలా, దేవుని దగ్గర యథార్థంగా ఉండాలా, దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలా. నీ ధనములో కూడా నువ్వు నమ్మకంగా ఉండాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. మరి క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తున్నావా? క్రైస్తవుడు అంటున్నావు, మరి దేవుడు 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవునికి ఇవ్వమన్నాడు. ఆ 7వ రోజు కూడా కొంతమంది ఇవ్వరు. కొంతమంది అంటారు, మాకు ఆదివారం ఒక్కరోజే సెలవు, ఈ రోజు కూడా మేము మందిరంకి వెళ్తే మేము ఎలా కుటుంబంతో ఏం గడపాలా, లేకపోతే మేము ఎలా రెస్ట్ తీసుకోవాలి అనుకునేవాళ్ళు కొంతమంది. అసలు నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. నిన్ను నిలబెట్టింది ఎవరు? దేవుడు. ప్రాణంతో ఉంచింది దేవుడు. దేవుని ప్రక్కన పెట్టేసి నువ్వు ఆ రోజు కూడా ఎంజాయ్ చేస్తూ పార్కులు కానీ బీచ్లు కానీ లేకపోతే రోడ్లు వెంటని ఆ రోజు సెలవు కాబట్టి మన లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నావు, కానీ దేవునికి సమయం ఇస్తున్నావా? ఇవ్వటం లేదు. అందువల్లనే ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, నువ్వెందుకు అప్పులు పాలవుతున్నావు ఒకసారి చూసుకో. ఒకసారి నువ్వు పరీక్షించుకో. అసలు ఎందుకు నా జీవితంలో అప్పు ఇలా అవుతుంది, నేను ఎందుకు అప్పులో కూరుకుపోయాను, ఎక్కడ దేవుని మాట వింటలేదో అనేది ఒక్కసారి నువ్వు సరి చేసుకుంటావా? క్రైస్తవ సోదరుడా, పేరుకు మాత్రం క్రైస్తవుడు. ఒక క్రైస్తవునిగా నువ్వు ఒక హుందాగా ఉండాలి. ఒక క్రైస్తవునిగా నలుగురు వచ్చి నీ దగ్గరికి వచ్చి నిన్ను దూషించకూడదు. ప్రార్థనకి వెళ్తున్నారు కదయ్యా, మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా అని తిట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ డబ్బు కట్టలేక దీని గురించి ఎన్నో అబద్ధాలు ఆడవలసి వస్తుంది. చూడండి, కొంతమంది ఇంట్లో ఉండి లేరని చెప్పమంటారు. పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటారు. మా నాన్న లేరని చెప్పమన్నారు అన్న మాట ఆయన నేను లేరని చెప్పంటే వాడి దృష్టిలో పడిద్ది. మా నాన్న ఉండి కూడా లేడని చెప్పమన్నాడు కదా అంటే అతడు అక్కడ అబద్ధం నేర్చుకుంటున్నాడు అక్కడ తండ్రి ద్వారా. ఎందుకు ఇదంతా? కొన్నిసార్లు ఏమో ఈ ఫోన్ కూడా ఇప్పుడు అప్పులోడు ఫోన్ చేస్తుంటే ఫోన్ని స్విచ్ ఆఫ్ వేసుకుంటారు, ఫోన్ లిఫ్ట్ చేయరు కొంతమంది. ఎందుకు అంటే అప్పు కట్టలేక. అప్పులోడు ఏమంటారు? కొంతమందికి భయం, అమ్మో వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళు ఫోన్ వస్తే ఆందోళన, కంగారు, బీపీ రేజ్ అవుతుంది కొంతమందికి. ఎందుకంటే ఏమంటారు? వాళ్ళు తిట్టే మాటలు, దూషణ మాటలు. ఎందుకు సోదరుడా? దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోని సంతోషపడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆర్భాటాలకి లగ్జరీ లైఫ్కి వెళ్ళి వృధా చేసుకోవద్దు. నీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నీ ధనాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఏమనుందంటే 28వ అధ్యాయంలో, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు హెచ్చించాలి, దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాలి, దేవుడు నిన్ను తలగా ఉంచాలి అంటే దేవుని మాట వినాలి. మరి 6 దినాలు కష్టపడి పనిచేసుకొని 7వ దినం నాకు ఇవ్వమన్నాడు. ఆదాము వలన మానవునికి శాపం ఎందుకు వచ్చి? దేవుని మాట వినకపోవటం వలన. ఆ శాపము సర్వ మానవాళికి సంప్రాప్తమైంది. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మరి నీ కుటుంబంలో ఎంత అప్పుతో బాధపడుతున్నా, ఈ రోజు నుండి దేవుని దగ్గర మొరపెట్టు, దేవుని దగ్గర పశ్చాత్తాపడి జీవితంలోకి నేను అప్పు చేయకూడదయ్యా. ప్రభుకే మహిమ కలుగును గాక. ఎక్కడ నీ మాట నేను వింటలేదు. అసలు ఈ టైంలో అయినా దేవుని దగ్గర మనం మొరపెడుతున్నావా? దేవా, నేను నీకు నమ్మకంగా ఉండలేకపోతున్నానేమో, నీ మాట నేను వినకపోవటం వల్ల నాకు వచ్చింది ఇది శోధన అని దేవుడి దగ్గర ఎక్కడైనా సరి చేసుకుంటున్నావా? ఒక్కసారి నువ్వు సరి చేసుకో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే కొన్నిసార్లు ఈ అప్పు మనం తీర్చలేకపోతూ ఉంటాం. అదే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 44వ వచనం కూడా చదవండి. అతడు నీకు అప్పిచ్చును గాని నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా నుండువు. అతడు నీకు అప్పిచ్చునుగా నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా ఉండునుగా నీవు తోకగా ఉండువు. చూడండి, ఎవరు? నువ్వు దేవుని మాట వింటే తలగా ఉంచుతాడు, దేవుని మాట వింటే నువ్వు అప్పిచ్చేలాగా ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడిని ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటున్నావా? దేవుడిని ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టాలనుకుంటున్నావా? అయితే ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు? అప్పు చేసి అప్పు తీర్చరు.
ఎంత దేవుని మనకు అవమానం. ఎవరంట వీళ్ళు? దేవుని వాక్యులు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుందురని వాక్యం చెప్తుంది. భక్తిహీనులు అప్పు చేస్తారు, అప్పు తీర్చలేరు. అయితే సామెతల గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథం 22 వచ్చింది చదవండి. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అదిగో అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు. ఎందుకని? అప్పు చేసావు కాబట్టి అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర దాసుడుగా ఉంటాడు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి భయపడిపోవాలా, అమ్మ వచ్చేస్తారు టయానికి వాళ్ళు ఒక ఆతిథ్యం ఇవ్వాలా, అయ్యో లేకపోతే నాకు అప్పు ఇచ్చారు, ఇదొక భయం. నువ్వు ఒక దాసుడుగా అతనికి ఆ దగ్గర చేతులు కట్టుకొని, అమ్మో డబ్బులు ఇచ్చాడు కాబట్టి, ఏమయ్యా బుద్ధి ఉందా, నా డబ్బులు తీసుకుని ఎంతకాలం వడ్డీ కట్టవా అని బెదిరించేవాడు. లేకపోతే ఇదిగో మీ ఇంటికి తాళం వేసేస్తాను నా డబ్బులు ఇచ్చేదాకా అనేవాడు కొంతమంది. ఎందుకంటే మాకు తెలిసినప్పుడు కూడా ఇదివరకు రోజుల్లో మరి కార్డులు, ఇప్పుడంటే ఆన్లైన్ ద్వారా తంబేయాలి. అప్పట్లో మరి 98, 2000 వరకు అప్పటి వరకు కూడా ఎలా ఉండేదంటే సిస్టమ్, కార్డులు స్టోర్ దగ్గరికి వెళ్ళేసి ఆ కార్డులు తీపి చూపించితే దానికి రైసు ఎంతమంది ఉన్నారో వారికి రైస్ అవి ఇచ్చేవాడు. అలాంటిది ఒక సహోదరి మాకు తెలిసినామే, అక్కడ మేము ఉండే ప్రాంతంలో పేదల దగ్గర అందరి దగ్గర ఆ కార్డులు తీసుకుని తాకట్టు పెట్టుకోవడం, ఆ కార్డు మీద బియ్యము అవన్నీ ఆమె తెచ్చుకోవడం, అటు నమ్ముకోవటం. ఈ కార్డులన్నీ ఆమె తాకట్లు పెట్టుకుని వీళ్ళు వాటిని ఇడిపించలేక ఎంతో బాధపడుతూ, డబ్బులమ్మ లేవు మా కార్డు అంటే బియ్యము పోతున్నాయి, ఆ కార్డులంతా దాని మీద ఉన్న రేషన్ అంతా ఆమె అమ్ముకొని ఎంత చూడండి. అది విన్నప్పుడు ఆ దృశ్యం కొంతమంది చెప్పేవాడు. మరి దేవుని సన్నిధికి వచ్చేవాడు కూడా కొంతమంది, అయ్యా మా కార్డు పలానా వాళ్ళ దగ్గర తాకట్లు పెట్టామయ్య గారు ప్రార్థన చేయండి, ఆమె ఇవ్వట్లేదయ్యా, ఆమె చూడండి మమ్మల్ని చాలా బాధిస్తుంది, మేము బియ్యం కూడా తెచ్చుకోలేకపోతాం, అన్నీ ఆమె అమ్ముకుంటుంది. ఎంత బాధాకరం. అందుకే ఇక్కడ ఏమన్నారు, అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చువానికి దాసుడిక. వీళ్ళు వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు నానా మాటలు, నువ్వు తీసుకురా డబ్బులు అప్పుడు నీ ఇస్తా, ఇది పారేస్తా అని కూడా ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి క్రైస్తవ సోదరులారా, దయచేసి నేను చెప్తుంది, ఆర్భాటాలకు వెళ్ళొద్దు. దేవుని పిల్లలుగా మనం ఒక సామాన్య ప్రజలంగా మనం ఎక్కడ లగ్జరీ లైఫ్ కాదు, కానీ దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి దేవుని వాక్యములో మరి ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 26వ వచనం కూడా చదవండి. సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్యను పలుకుతే విని బ్రతికెను. నీవే సమీపించి మన దేవుడని యెహోవా చెప్పినది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడని యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాన్ని గైకొందామని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో మరి ఇంకా చదువుదాం. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిన అతడు యెహోవా యందు భక్తి గలవాడైనందున నీకు తెలిసి ఉన్నది. చూడు, జాగ్రత్త వినండి. ఇక్కడ ప్రవక్త శిష్యుల్లోని ఒకని భార్య దైవజనుడు తన ఇంటికి వచ్చినప్పుడు మొరపెడుతుంది, అయ్యా దైవజనుడా నా మొర వినండి, నా ప్రార్థన నా మనవి వినండి అయ్యా. ఏంటంటే తన భర్త భక్తి గలవాడు, ప్రార్థనాపరుడే, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అప్పు చేశాడు. ఆయన ఏమనుకున్నాడు, ఈ అప్పు నేను ఎలాగ తీరుస్తాను అనుకున్నాడు, కానీ మధ్యలోనే చనిపోయాడు. కానీ అప్పు అన్నీ ఇప్పుడు భార్య మీద పిల్లల మీద పడిపోయింది. ఈ భార్య ఆమె ఏం చేస్తుందంటే ఏడుస్తూ, దైవజనుడు తన ఇంటికి వచ్చాడు ఎలీషా, మొరపెట్టుకుంటుంది, అయ్యా దైవజనుడా నా భర్త భక్తి గలవాడే, నా భర్త నమ్మకస్తుడే, కానీ సడన్గా చనిపోయాడు. అయితే ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి నా 2 కుమారులను తీసుకెళ్ళటానికి రెడీగా ఉన్నారు బానిసలుగా. ఎందుకంటే అప్పు తీర్చే వరకు మీ పిల్లలు తాకట్టు పెట్టేశాయి. మరి అప్పు తీరుస్తావా, లేకపోతే మీ పిల్లలు మా దగ్గర పనికి పంపిస్తావా? ఇప్పుడు ఏం చేయగలదామె? ఆమె ఏడుస్తుంది, ఆడ మనిషి, విధవరాలు, ఏమి తోచని స్థితిలో దైవజనుడికి వస్తే ఏడుస్తూ మొరపెడుతుంది, అయ్యా దైవజనుడా నా భర్త నాకు మిగిల్చిందల్లా అప్పులే. సోదరుడా సోదరి, ఈరోజు తాగి వ్యర్థంగా డబ్బు ఖర్చు పెట్టి చివరకు భార్య పిల్లలు వీధులు పాలు చేస్తున్నావా? నీ బ్రతుకు ఇప్పుడైనా మార్చుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది జీవితాలు చూడండి, వాళ్ళు కష్టపడతారు, ఉదయం నుండి సాయంత్రం వరకు 501 రూపాయలు కష్టపడ్డారు. ఆ కష్టపడి వాటిలో 300 రూపాయలు తాగుడుకు పోస్తున్నారు.
పైగా ఇప్పుడు ఎలా ఉందంటే ఎక్కడ చూసినా బార్ షాపులు ఓపెన్ చేసేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి వాడు బార్ షాపులు ఓపెన్ చేస్తున్నా వీళ్ళకు ఉండాలి కదా బుద్ధి. అవి మా జీవితంలో దానివల్ల ఎందుకంటే లైఫ్ పాడైపోతుంది, కుటుంబం వీధుల పాలవుతుంది. కుటుంబానికి కనీసం ఆ త్రాగుడు వల్ల ఎన్నో రకాల భయంకరమైన వెర్రి మాటలు వస్తున్నాయి. త్రాగుడు వలన దరిద్రం వస్తుంది. త్రాగుడు ఎన్నో రకాలుగా నలుగురిలో ఈ త్రాగుడు వల్ల చిన్నచూపు అయిపోతుంది. ఇతరు నిన్ను చూసి అసహించుకుంటున్నారు, నిన్ను చూసి అంటున్నారు, విలువ లేకుండా పోతుంది. తాగి రోడ్ల వెంబడి పడి కొంతమంది రోడ్ల మీద డొల్లాడేవాళ్ళు, కొంతమంది తాగిన మైకంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, కొంతమంది నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగుతూ ఉండేవాళ్ళు, కొంతమంది. ఎందుకంటే ఈ త్రాగుడు అనేది వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తుంది, చాలా భయంకరంగా, మూర్ఖత్వంగా. దీనివల్ల చివరికి దరిద్రం అని వస్తుంది. త్రాగుడు వలన దరిద్రం వస్తుందట. త్రాగుడు వల్ల వెర్రి మాటలు వస్తుంటాయి. ఈ విధంగా అయిపోతున్నారు ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డల. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ తల్లి మొరపెడుతుంది, అయ్యా నా 2 బిడ్డలు వారి బానిసలుగా తీసుకెళ్తున్నారు. దైవజనుడు అన్నాడు, అమ్మా మీరేం భయపడాల్సిన పని లేదు, కానీ మీ ఇంట్లో ఏముంది అంటే ఒక్క నూనె కుండ తప్ప నా ఇంట్లో ఏమీ లేదయ్యా. ఆ నూనెతో ఉన్న చిన్న ఆ కుండ, ఆ పాత్ర ఉంది అంటే దైవజనుడు అన్నాడు, ఒక పని చేయండి, ఇరుగు పొరుగు దగ్గర ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చుకో. ఆ నూనె కుండ, ఆ ఖాళీ పాత్రలన్నీ మధ్యలో ఇంట్లో పెట్టుకొని నీవును నీ పిల్లలను దేవుని సన్నిధిలో ప్రార్థించమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం నేర్చుకోవాల్సింది ఈరోజు ప్రార్థన. ప్రార్థన నీ జీవితాలు మారుస్తుంది. ప్రార్థన నీ జీవితాలు అద్భుతాలు చేస్తుంది. ప్రార్థన నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తుంది. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, మరి ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుందని గుర్తుపెట్టుకో. ప్రార్థన లేని ఇల్లు దయ్యాలు కొంపని గుర్తుపెట్టుకో. ఈరోజు ప్రార్థన ద్వారా సింహాల నోళ్ళను మూయగలిగారు. ప్రార్థన అగ్ని మంటలను చల్లార్చగలిగింది. ఈరోజు అలాంటి జీవితం నీలో ఉంటే ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జయించగలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనే నీ పరిస్థితులు మారుస్తుందని గుర్తుపెట్టుకొని దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మోకాళ్ళు నల్లబడతాయి, మోకాలు ప్రకాశిస్తాయి అన్నాడు భక్తుడు. అంటే ప్రార్థనతో జయించు, దేవునికి మహిమ కలుగును గాక. ఊరికినే డబ్బులు అవసరం, అక్కడికి ఇక్కడ పరుగులేస్తావు డబ్బుల కోసం. మోకరిల్లు, దేవుడు అద్భుతం చేయడా. ఇక్కడ విధవరాలు, ఈమెకి ఎటు సపోర్ట్ లేదు. భర్త చూస్తే అన్నీ అప్పులు చేసి వెళ్ళిపోయారు, కానీ ఆదరించేవాళ్ళు లేరు, నానేవాళ్ళు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అలాంటి సమయంలో చూడండి, ఇప్పుడు ఎంత బంధువులైనా చాలామంది మనం చెప్పుకుంటాం, నా బంధువు అదిగో మంచి రాజకీయంలో ఉన్నాడు, మంచి పలుకుబడితో ఉపయోగం ఉండదు నీకు, అది గుర్తుపెట్టుకో. మా బంధువులే, మా యొక్క బాబాయ్ లేకపోతే మా బ్రదరే, మా చెల్లెలే అనుకుంటాం. ఎవ్వరు సహాయం చేయరు. డబ్బు ఉంటే అందరు మిత్రులు అవుతారు. మన దగ్గర డబ్బు లేకపోతే ఇతరులకు చులకనైపోతాం, మనల్ని హేళన చేస్తుంటారు. కాబట్టి మనం వస్తున్నప్పుడు ఇది అప్పు కోసం వస్తున్నారే అనేలాగా అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఆమె ఒకటే దైవజనుడు కోరింది, అయ్యా దీనికి ఎలా సొల్యూషన్, ఎలా? దైవజనుడు చెప్తున్నారు, ప్రార్థన చేయమని. చూడండి, ఆ తర్వాత ఆమె పిల్లలు అందరూ కలిసి తలుపులు వేసుకుని ప్రార్థన చేసి జీవము గల దేవుని వైపు చూస్తారు. అయ్యా మా పరిస్థితి ఇదే అని. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన అంతా అయిపోయి చూసేదానికి ఆ పాత్రలన్నీ, అక్కడిక్కడ అరువు తెచ్చుకున్న పాత్రలన్నీ నిండిపోయాయి నూనెతో. అప్పుడు దైవజనుడా, మీరు చెప్పినట్టు చేస్తే ఖాళీ పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి. ఆ నూనె అమ్ముకొని మీ అప్పులు తీర్చుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత గొప్ప కార్యం. అంటే దేవుడు ఆమె జీవితం అలా అద్భుతం చేస్తాడు. నీకు ఏదో ఒక విధంగా ద్వారాలు దేవుడు తెరుస్తాడు. దేవుడే డోర్స్ ఓపెన్ చేస్తాడు. కాబట్టి అప్పు చేయటానికి పరుగులు ఎత్తొద్దు. ముందు దేవుని దగ్గర మోకరించు. నీ సమస్య, నీకే ఆర్థిక పరిస్థితి, దేవుని దగ్గర అడుగు. దేవుడు ఇవ్వలేదంటే భూప్రపంచంలో ఏది లేదని గుర్తుపెట్టుకో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దొరికిన చోటల్లా అప్పులని. ఎందుకంటే ఇప్పుడు సైబర్ నేరస్తులు చాలామంది ఉంటున్నారు. చూడండి, మీకు లోన్ ఇస్తామని, లేకపోతే ఒకసారి ఓటీపీ వచ్చింది చెప్పండి. ఈ కంగారులో కొంతమంది ఏం చేస్తారంటే నమ్మి అలా ఓటీపీలు చెప్పడం వల్ల మన ఫోన్లో ఉన్న మన ఫోన్పేలో డబ్బులన్నీ వెళ్ళిపోతుంటాయి, మన అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ అవుతుంటాయి. సైబర్ నేరస్తులు ఇప్పుడు ఎక్కువైపోతున్నారు. జాగ్రత్త. ఎందుకంటే మీడియా బాగా ఇదవుతుంది కాబట్టి ఎంతోమంది. మొన్న ఆ మధ్య కూడా నన్ను ఒక అతను, మీరు వాక్యం చెప్తారు కదా, దీని ఒక ఛానల్ పలానా ప్రాంతం నుండి మంచిగా చక్కగా మెసేజ్ వస్తుంది, మీరు కూడా రండి, ఆన్లైన్లోకి రండి, దీన్ని ఒకసారి మీకు ఓటీపీ పంపిస్తున్నాను, అది చేసుకోండి, ఆ ఓటీపీ చెప్పండి నాకు, మీరు మాకు యాడ్ అవుతారు,
ఈ ఆన్లైన్లో ఇంకా ఎన్నో వాక్యాలు మంచి మంచి వర్తమానాలు అందించడానికి ఇతర ప్రాంతం నుండి దైవజనులు ఇందులో అందిస్తున్నారు, ఏదేదో చెప్తున్నారు. సైబర్ నేరస్తు అర్థమైపోయింది, వీళ్ళు మోసగాళ్ళు. క్రైస్తవ బిడ్డలారా, దేవుని పిల్లలారా, ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం కొన్నిసార్లు అమాయకంగా మోసపోతూ ఉంటాం. ఈ సైబర్ నేరస్తుల వల్ల ఎన్నో రకాలుగా ఎంతోమంది మరి వీధులు పాలవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది బయటకు రావాల్సి వస్తుంది, చివరికి పోలీస్ స్టేషన్ ఎక్కవలసి వస్తుంది. అన్ని పోగొట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడు. ఎందుకంటే మమ్మల్ని కూడా ఈ టీవీలో వాక్యం చూస్తే కొంతమంది మరి దీనికోసమే కాసుకొని ఉంటారేమో తెలియదు, కానీ ఎలా ఉన్నారంటే ఆ టీవీలో వాక్యం చూసేసి ఒక అతను అంటున్నాడు ఫోన్ చేసి, నీకు 2 లక్షలు పంపిద్దాం అనుకుంటున్నా నేను, మరి నాకు అర్థమైంది, ఓహో ఇతను అంతా మోసగాళ్ళగా అని. సరే నేను అన్నాను, ఇప్పుడు మరి పలానా ఖమ్మం వస్తావా అని అడిగారు. అతని మాటలు నాకు అర్థమైపోతాయి. 2 లక్షలు పంపించే వ్యక్తి ఆయన వేసుకునే కారు, ఆయన వాడే కారు చెప్తున్నాడు, ఫోన్ చెప్తున్నాడు, నేను వాడే ఫోన్ అయ్యా, ఐఫోన్ ఇది అంటున్నాడు. ఆ తర్వాత ఏమని చెప్తున్నాడంటే, మరి నేను పలాని కారు వేసుకొస్తున్నాను, దాని పెద్ద కాస్ట్లీ కారు పేరు చెప్పి వేసుకుని వస్తున్నాను. సరే మీరు రావట్లేదు కాబట్టి నేనే వస్తున్నాను అని చెప్పి సగం దూరం వచ్చిన మళ్ళీ ఒక అరగంటకి ఫోన్ చేసి, ఇటంతా వర్షం వచ్చుతున్నట్టుంది, మరి నా నెట్ పని చేయట్లేదు, నాకు ఒకసారి నా ఫోన్కి ఒక 500 రీఛార్జ్ చేయండి. చూడండి, నాకు 2 లక్షలు ఇచ్చే వ్యక్తి 500 రూపాయలు రీఛార్జ్ కొండవా? ఎంత మోసం అండి! ఈ మోసాలు ఎక్కువైపోతాయి. గుర్తించండి. నేనంటాను, నాకు అక్కర్లేదండి, మీరు పంపించే డబ్బులు నాకు అక్కర్లేదు, పర్వాలేదు, టీవీ ప్రోగ్రాంకి నేను కట్టుకోగలగలే, వద్దులే, నాకు వద్దండి, నేను ఇస్తానంటే వద్దంటారేంటి అంటున్నాడు మళ్ళా. చూడండి ఎలాంటి మోసం. జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవ బిడ్డలారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఊరికి నీకు మరి ఫోన్లు చేసి డబ్బులు కావాలా, మేము బజాజ్ ఫైనాన్స్ నుంచి చేస్తున్నాం, మీకు 5 లక్షలు లోన్ వస్తుంది తీసుకుంటారా అంటున్నారు. తీసుకుంటావు, తర్వాత కట్టేటప్పుడు ఉంటుంది కదా, అది ఎలా కట్టాలి? ఒకసారి ఏముందండి, మనకి ఈజీగా ప్రాసెస్ జరుగుతుంది, ఈజీగా తీసుకుంటున్నాం, మీకు వస్తుంది, ఏం అక్కర్లా, మీరు ఏం డాక్యుమెంట్స్ ఇవ్వక్కర్లేదు, మీకు మేము వెంటనే మీ ఫోన్ ద్వారానే మీరు అడ్రస్ అయిన చెప్తే మీ అకౌంట్ నెంబర్ చెప్తే మీ అకౌంట్లో వేస్తామంటారు. తర్వాత నువ్వు కట్టేటప్పుడు ఎలా కట్టాలి అది గుర్తుపెట్టుకో. వాటిని కట్టగలవా? ఇలా తీసుకోవడం ఈజీయే, వాటిని కట్టడం ఎలాగా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు అనేక మందికి అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చూడండి లూకాసు సువార్త 6:35 వచనం. మీరైతే ఎట్టి వారిని కూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారుడై ఉండును. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలన ఉపకారి అయి ఉన్నాడు. చూడండి, అప్పు తప్పులేదు. ఎప్పుడు సమస్యలో బాధలో ఉన్నప్పుడు ఇతరు సహాయం చేయి, కానీ వడ్డీ అది ఇచ్చిన తర్వాత వాడు ఆశించవద్దు. వడ్డీలు అవి కాదు, ఆపదలో ఉన్న వారికి చేయబదులుగా అప్పు సహాయం చేయొచ్చు. అంతేగాని వడ్డీ నేను ఇస్తాను, డబ్బులు ఎంత ఇస్తావు? 5 రూపాయలు ఇస్తావు 100కి? చూడండి, కొంతమందిని చూస్తే 15 రూపాయలు వడ్డీలు వసూలు చేసేవాడు, 10 రూపాయలు 20 రూపాయలు అక్రమంగా ఎంతో భయంకరంగా ఈరోజు ఉంటున్నారు. క్రైస్తవ బిడ్డలారా, దయచేసి ఇలాంటి ఆశించవద్దు దేవుని పిల్లలుగా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇంకా లూకాసు సువార్త 6:34 వచనంలో అక్కడేమనుంది? మీరెవరిని యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన ఎడల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఇచ్చావనుకో, మరలా అవి వస్తాయని ఆశించొద్దు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మరి నేను అనేక జనములకు అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉంచాలనేదే దేవుని ఆశ, దేవునికి మహిమ. మరి అనేక మందికి నువ్వు అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉండాలంటే ఈరోజు నీ జీవితం ఎలా ఉండాలి? దేవుని దగ్గర ఒక నమ్మకంగా ఉందా లేదా? ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని మాట వింటున్నావా లేదా? దేవుని మాట వింటే, ఆయనకు లోబడితే నేను ఇతరులకు అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు ఉంచుతాడు. ఎప్పుడు కూడా ఇచ్చే ఎలా ఉండాలని కోరుకో, ఎప్పుడు ఇతరులకు అప్పు చేద్దామని కోరుకోవాలి. ఎవరు ఏమిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న సమస్య వస్తే చాలు అప్పు అప్పు అప్పు. ఇక వీళ్ళు వస్తారు కొంతమంది, ఎలా ఉంటారంటే, అమ్మ ఇస్తాం 10 ఏళ్ళు ఇస్తాం, అయితే 10 ఏళ్ళకి ముందే 1200 కట్ చేసుకుంటారు. ఈ కట్ చేసుకుని మిగతా ఎంత నేరం వాళ్ళు కట్టాలి, మళ్ళీ ఇవన్నీ కట్టేలేకే వీళ్ళు ఇంత అయిపోతాయి. కాబట్టి ఈరోజు అప్పు చేయటానికి నువ్వు బయలుదేరవద్దు. దేవుని దగ్గర విచారించు, దేవుని దగ్గర అడుగు. నేను అప్పిచ్చే వ్యక్తి ఉంచాలంటే దేవుని మాటకు లోబడు, దేవుని మాట విను. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం.
అందరూ దయచేసి తలలు వంచండి, ఏకీభవించండి. మీరు టీవీ దగ్గర ఉంటే దయచేసి వాక్యం విన్న సోదరుడు ఆ సోదరి, నువ్వు ఇంకా అప్పుతో బాధపడితే ఈరోజు నీ తల మీద చేయించుకో, ప్రార్థన చేయి. ప్రభు, జీవితంలో నేను అప్పు చేయకూడదయ్యా, ఈ అప్పు ద్వారా నలిగిపోతున్నావా? ఎందుకంటే మనిషిని పాడు చేసేది డబ్బేనండి. ఒక స్నేహాన్ని పాడు చేసేది డబ్బే, భార్య భర్తలు విడగొట్టేది డబ్బే, స్నేహాన్ని విడగొట్టేది డబ్బు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే రూపాయి నువ్వేం చేస్తావంటే, నేను వెళ్ళి అందరి కుటుంబాన్ని కూల్చేస్తానన్నాడు. ఈ రూపాయి దగ్గరే వాళ్ళకు సమస్య. కాబట్టి ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, మరి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా జీవితంలో ఇక నేను అప్పు చేయనయ్యా, అప్పు చేయకుండా నన్ను ఉంచయ్యా, నన్ను తలగా ఉంచయ్యా. దేవుని దగ్గర అడిగి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల మా దేవా, నీకే స్తోత్రములు. ఈ సమయములు విత్తబడిన వర్తమానం ప్రతి హృదయములో ఫలింపు దయచేయండి అయ్యా. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవని వాక్యం సెలవిస్తుంది. ప్రభు, ఇంకా మా జీవితాలలో నీ మాట వినక అప్పుల పాలైతే క్షమించండి నాయన. వాక్యం విన్న ప్రతి బిడ్డను సరిచేయండి. ఎంతోమంది దుఃఖముతో, వేదనతో, బాధతో నలిగిపోతే వర్తమానం వింటున్నారు. వాళ్ళ హృదయాలలోనైనా నెమ్మది కలగజేయండి. వారిని ఆశీర్వాదకరంగా ఉంచి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. ఏ బలహీనతలున్నా, వ్యాధులున్నా నజరుడైన యేసు నామమున నిర్మూలన చేయండి నాయన. ఈ బిడ్డలందరూ మీరు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం విన్నారు కదా. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు కాల్ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలకు ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఒకవేళ మా ఫోన్ బిజీగా ఉన్నా, మా ఫోన్లో మళ్ళా ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మరలా మీరు ఏదో అనుకోవద్దు. కొన్నిసార్లు బిజీలో ఉండొచ్చు, కొన్నిసార్లు ప్రార్థన ఉండొచ్చు. అలాంటప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు. అలాగని మీరు ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకోవద్దు, మరలా ట్రై చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే వర్తమానం వచ్చే టైంలోనే టక ఫోన్లు కొడుతుంటారు. వాక్యం కూడా పూర్తిగా వినరు. వాక్యం వినండి. ప్రైజ్ ది లార్డ్. ఒక పేపర్ మీద మీ యొక్క ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, తర్వాత కాల్ చేయండి. మీకోసం తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మా పరిచర్య కొరకు, మా కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. అంత మాత్రమే కాదండి, మా యూట్యూబ్ ఛానల్ ఉంది. మరిన్ని మా వర్తమానాలు వినాలంటే యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. టైప్ చేస్తే మీరండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలను వీక్షించండి. అంత మాత్రమే కాదు, విన్న వాక్యమును మీ హృదయం అన్వయించుకొని ప్రార్థించండి. మా కొరకు, మా పరిచర్య కొరకు కూడా మీరందరూ ప్రార్థించగలరు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.